ఆ లో బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేస్తామండి సెల్లింగ్ సైడ్ అనుకుంటే. మన అనాలిసిస్ అదే కదా, లో బ్రేక్ వరకు వెయిట్ చేసి బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఇలా స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకుంటే మన ప్రాబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది ట్రేడ్ తీసుకున్న తర్వాత అనేది చెక్ చేసుకోండి. బయర్స్ ఉన్నారు లేరు అని మనకి ఎలా తెలిసిద్ది, క్యాండిల్స్ చెప్తాయండి, అంటే ప్రైస్ మూవ్మెంట్ చెప్పిద్ది అనమాట. ఈ రెండు గమనిస్తే మీకు అర్థమైద్ది. ఇలా ఎంట్రీ సెటప్స్ అన్ని చాలా ఉంటాయండి. ఇక్కడ ఫస్ట్ ప్రైస్ లో ఏం జరుగుతున్న సైకాలజీ అర్థమైన తర్వాత మనం ఎంట్రీ సెటప్స్ లోకి వెళ్తాం అనమాట. డైరెక్ట్ గా ఎంట్రీ సెటప్ వచ్చిందని ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటే. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే ఈరోజు మార్కెట్ని ఈ వీడియోలో అనాలిసిస్ చేసామండి. డౌట్స్ ఉంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఆ వీడియోలో మనం ప్రైస్ని ఎలా అనాలిసిస్ చేసుకున్నాం, మార్కెట్లో ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం అండి. ఓకేనా, ప్రైస్ లోకి వస్తున్నప్పుడు ఒక జోన్ అనేది చెప్పుకున్నాం అండి, సపోర్ట్ జోన్. ఆ జోన్ దగ్గర మళ్ళీ మనం బయింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేసుకున్నాం. ఈ రోజు మార్కెట్లో ఏం జరిగింది, మార్నింగ్ నుంచి మనకి సెల్లింగ్ ప్రెజర్ కనిపించిందా, లోకి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది అనమాట. మనం అనాలిసిస్ చేసుకున్నట్టే ప్రైస్ అనేది మూవ్ అయిందండి. ఓకే, ప్రైస్ లో జరిగిన సైకాలజీ ఏంటిది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకొని, మన అనాలిసిస్ ప్రకారం మనకి ఎక్కడైనా ఎంట్రీలు వచ్చినాయి అనేది కూడా డిస్కస్ చేసుకొని రేపటి అనాలిసిస్ కి మూవ్ అవుదాం అండి మనం. ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చామండి. నిన్న ఏం అనాలిసిస్ చేసుకున్నాం ప్రైస్ ని గమనించండి. నిన్న ఎలా జరిగింది మనకి ప్రైస్, ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా, ఓవరాల్ గా ఎక్కడ వరకు వచ్చింది, మన సపోర్ట్ జోన్ దగ్గరికి వచ్చిందండి. సపోర్ట్ జోన్ దగ్గర నుంచి అప్సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చిందనమాట లైట్ గా. దేన్ని మనం ఇంపార్టెంట్ గమనించాం, నిన్న లో ఉంది కదా, ఈ లోని ఇంపార్టెంట్ గమనిస్తూ ప్రైస్ ఎప్పుడైతే ఆ లోకి డౌన్ సైడ్ వచ్చి క్లోజ్ అయిద్దో అక్కడ నుంచి ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉందని డిస్కస్ చేసుకున్నాం అండి. ఎక్కడ వరకు ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం. మన నెక్స్ట్ జోన్ ఉంది కదా, సపోర్ట్ జోన్, ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది. ఈ జోన్ దగ్గర మనకి ఏమైనా బయింగ్ ఎంట్రీ సెటప్ వచ్చింది అనుకోండి, బై సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేసుకున్నాం అండి. ఈ జోన్ దగ్గర బయర్స్ వాళ్ళు అగ్రెసివ్ అయితే. ఓకే, మార్కెట్లో ఇలా జరిగింది కదా, అక్కడ జరిగిన సైకాలజీని అర్థం చేసుకొని ఎంట్రీస్ అనేది చూసుకుందాం అండి, ఎలా వచ్చినాయి ఏంటి అనేది. ఇప్పుడు గమనిస్తే ప్రైస్ అనేది న్యూట్రల్ ఓపెన్ అయింది. న్యూట్రల్ ఓపెన్ అయిన తర్వాత ఏం జరిగింది, మనకి ఒక వోల్టైల్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. ప్రైస్ అప్ సైడ్ వచ్చింది, డౌన్ సైడ్ మూవ్ అయింది, అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయిపోయింది అనమాట. ఇలా క్యాండిల్ ఫామ్ అయింది కదా ఫస్ట్ 5 మినిట్స్ లో కొంచెం వోల్టైల్ గా. మనం దేని ఇంపార్టెంట్ గమనిస్తున్నాం, ఈ లోన్ ఇంపార్టెంట్ గమనిస్తున్నాం కదా, ఆ లో బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేస్తామండి సెల్లింగ్ సైడ్ అనుకుంటే. మన అనాలిసిస్ అదే కదా, లో బ్రేక్ వరకు వెయిట్ చేసి బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఈ మధ్యలో ప్రైస్ ని కదిలియము, డౌన్ సైడ్ బ్రేక్ అయ్యి క్లోజ్ అయిందండి ఒక మంచి 5 మినిట్స్ క్యాండిల్. ఏ క్యాండిల్ క్లోజ్ అయింది మనకి, ఈ క్యాండిల్ అనేది డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చి క్లోజ్ అయిపోయింది కదా. ఇక్కడ మనం సెల్ సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, స్టాప్ లాస్ అనేది అక్కడ పెట్టుకోవాలి. రీసెంట్ స్వింగ్ హైలో మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం అండి. ఇక్కడ గమనిస్తే మనకి స్వింగ్ హై ఎక్కడ ఉంది, ఇక్కడ ఉందన్నమాట. ఇంత పెద్ద స్టాప్ లాస్ మీకు ఓకే అనుకుంటే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. లేదు అంత పెద్ద స్టాప్ లాస్ ఇవ్వలేము అనుకుంటే స్టాప్ లాస్ ని ఎలా తగ్గించుకోవచ్చు అనేది కూడా చెక్ చేసుకోవచ్చండి. మనం స్టాప్ లాస్ మేనేజ్మెంట్ కూడా చేయొచ్చు అనమాట. ఇక్కడ గమనిస్తే మనకి ఏ క్యాండిల్ బ్రేక్ అయింది, ఈ క్యాండిల్ బ్రేక్ అయింది కదా, కొంచెం స్ట్రాంగ్ గానే ఉంది కదా క్యాండిల్, కాబట్టి ఈ హై క్రాస్ అవడానికి కొంచెం కష్టపడిద్దండి మార్కెట్. ఒకవేళ రివర్స్ అయినా సరే ఇక్కడ నుంచి అక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకున్నాం అనుకోండి, మనకు కొంచెం ప్రాబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఒకవేళ ప్రైస్ లైట్ గా రివర్స్ అయినా సరే. లేదు క్యాండిల్ దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టలేదు అనుకుంటే మీరు ఎక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ మన లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ పైన అయినా మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చండి. లేదు అక్కడ కూడా నేను పెట్టలేను అనుకుంటే జనరల్ గా మనం చెప్పుకుంటాం కదా, స్వింగ్ హైలోనే మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇలా స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకుంటే మన ప్రాబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది ట్రేడ్ తీసుకున్న తర్వాత అనేది చెక్ చేసుకోండి. దాని ప్రకారం ఎక్కడ బెస్ట్ వర్క్ అవుతుందో చూసుకొని ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ గమనిస్తే ఏం జరిగింది, మనకి అక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించిందా, సెల్లింగ్ ప్రెజర్ వస్తూ ఎక్కడ వరకు వచ్చింది, మన జోన్ దగ్గరికి వచ్చిందండి. ఈ జోన్ దగ్గర మనం వెడ్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి. సెల్లింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవాలా, చేసుకోకూడదండి. ఈ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ మాత్రమే ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, బయింగ్ ఎంట్రీస్ అంటే జోన్ దగ్గరికి రాగానే ఒక గ్రీన్ క్యాండిల్ పడింది బై చేస్తామా, అలా చేయకూడదు. ఆ జోన్ దగ్గర మనకి ఏదో ఒక సెటప్ రావాలి, లేదు అక్కడ కన్ఫర్మేషన్ అనేది రావాలి మనకి, బయర్స్ ఉన్నారు లేదు అనేది. బయర్స్ ఉన్నారు లేరు అని మనకి ఎలా తెలిసిద్ది, క్యాండిల్స్ చెప్తాయండి, అంటే ప్రైస్ మూవ్మెంట్ చెప్పిద్ది అనమాట. ఈ రెండు గమనిస్తే మీకు అర్థమైద్ది. ఇక్కడ గమనించండి, ఇక్కడ ప్రైస్ అనేది కొంచెం స్లో అయింది కదా, ఇక్కడ గమనించండి ఈ క్యాండిల్స్ ఎలా ఉన్నాయి మనకి, ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది. 1 కి 2 కి డిఫరెన్స్ చూడండి. ఎందులో బయర్స్ వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారు అర్థం చేసుకోవడానికి మనం ప్రైస్ ని, సెకండ్ దాంట్లో కదా, కాబట్టి ఇక్కడ బయర్స్ వాళ్ళు అగ్రెసివ్ అయ్యారని అర్థం చేసుకుంటామండి. అగ్రెసివ్ అయ్యారని వెంటనే మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోకూడదు. అక్కడ మళ్ళీ అక్కడ ఏం జరుగుతుంది నెక్స్ట్ అనేది చెక్ చేసుకున్న తర్వాత ఏదైతే ప్రైస్ హై చేసుకుంది లేదా ఏదైతే ప్రైస్ లో చేసుకుందో ఆ రెండింటిని గమనిస్తూ ఉంటామండి. ఇంపార్టెంట్ గా ప్రైస్ మళ్ళీ ఆ జోన్ దగ్గరికి వస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, అది అప్ సైడ్ బ్రేక్ అవుతుందా, లేదు ప్రైస్ డౌన్ సైడ్ వస్తూ ఏదైతే లో చేసుకుందో ఆ లోని డౌన్ సైడ్ బ్రేక్ చేస్తుందా అని అనాలిసిస్ చేసుకొని దాని తర్వాత ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి. ప్రైస్ అర్థం చేసుకున్న తర్వాత ఇక్కడ జస్ట్ మనం ప్రైస్ ని అర్థం చేసుకుంటున్నాం అనమాట, ఎంట్రీస్ ఏం ప్లాన్ చేసుకోవట్లేదు. ఎలా అర్థం చేసుకున్నాం మనం ప్రైస్ ని గమనించండి. ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది, నిన్న ఒక లో అనేది చేసుకుంది, ఈ లో డౌన్ సైడ్ బ్రేక్ అయితే ప్రైస్ లో ఏం జరగడానికి పాసిబిలిటీ ఉంది, ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఓకే, ఇది అర్థమైంది. నెక్స్ట్ ప్రైస్ లోకి వచ్చింది, ఇది ఏంటిది మనకి ఒక సపోర్ట్ జోన్ కదా, ఈ జోన్ దగ్గర ఏం జరగడానికి పాసిబిలిటీ అనేది ఉంది మనకి, బయింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఓకే,
ప్రైస్ ఆ జోన్ దగ్గరికి వచ్చింది, కొంచెం దగ్గరే ఉంది. ఏం జరిగింది, మనకి అక్కడ నుంచి లైట్గా బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది. ఇలా మనం ప్రైస్లో ఏం జరుగుతుంది సైకాలజీ అర్థం చేసుకున్న తర్వాత ఎంట్రీ సెటప్స్ అనేది బిల్డ్ చేసుకోవాలండి. ఎంట్రీ సెటప్స్ చాలా ఉంటాయి. కన్సల్టేషన్ బ్రేక్ ఉంటుంది, లేదు ఒక ట్రెండ్ ప్యాటర్న్ ఉంటుంది, లేదు ట్రెండ్ లైన్ అని కొంతమంది తీసుకుంటారు. ఇలా ఎంట్రీ సెటప్స్ అని చాలా ఉంటాయండి. ఇక్కడ ఫస్ట్ ప్రైస్లో ఏం జరుగుతుంది సైకాలజీ అర్థమైన తర్వాత మనం ఎంట్రీ సెటప్స్లోకి వెళ్తాం అనమాట. డైరెక్ట్గా ఎంట్రీ సెటప్ వచ్చిందని ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటే రాంగ్ అవడానికి పాసిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ప్రైస్ అనేది ప్రతిసారి హై చేస్తుంది, ప్రతిసారి లో అనేది చేస్తుందండి. మనం ప్రతి హైని ప్రతి లోని ఇంపార్టెంట్గా తీసుకోవాలన్నమాట. జనరల్గా ఏం చేస్తాం, హై బ్రేక్ అయిపోయింది అనుకోండి, అక్కడ ఏం చేస్తాం బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. లేదు ప్రైస్ అనేది లో బ్రేక్ అయిపోయింది అనుకోండి ఒక రీసెంట్లో, అక్కడ సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి. ఇలా చేస్తే ప్రాబిలిటీ అనేది కొంచెం తగ్గిద్ది. దీని ప్రాబిలిటీ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, మనం ట్రెండ్ని కలపాలన్నమాట. దాంతోపాటే జోన్స్ని కలపాలన్నమాట. ప్రైస్ అనేది ఒక సెల్లింగ్ జోన్లో ఉందా, సెల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటే ప్రాబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. లేదు ప్రైస్ అనేది ఒక సపోర్ట్ జోన్లో ఉందా, అక్కడ బయింగ్ ఎంట్రీ తీసుకుంటే మన ప్రాబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ఈ రోజు ఓవరాల్గా గమనిస్తే ప్రైస్ ఏం జరిగింది, మనకి స్టార్టింగ్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించిన తర్వాత లైట్గా ఒక రేంజ్ అనేది చేసుకుంది, అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయిపోయిందండి. ఓకే, రేపు మనం ఎలా అనాలిసిస్ ప్లాన్ చేసుకోవాలనేది డీటెయిల్గా డైలీ చార్ట్లోను 5 minutes చార్ట్లోకి వెళ్ళి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మనం నిఫ్టీ డైలీ టైంలోకి వచ్చండి. ఇక్కడ గమనిస్తే మనకి ఏ క్యాండిల్ ఫామ్ అయింది, ఒక డోజీ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. కాకపోతే ఆ క్యాండిల్ ఎక్కడ ఫామ్ అయింది అనేది ఇంపార్టెంట్గా గమనిస్తామండి. మనం ప్రైస్ ఫాల్ అయిన తర్వాత లోలో ఫామ్ అయింది కదా, కాబట్టి దీన్ని ఎలా కన్సిడర్ చేసుకోవచ్చు, మనం ఈ క్యాండిల్లో బయర్స్ ఉన్నారని అర్థం చేసుకోవచ్చు అండి. దాంతోపాటే ఇక్కడ నుంచి గమనిస్తే మనకి ఏముంది, అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా ప్రీవియస్గా, మళ్ళీ ప్రైస్ అదే జోన్ దగ్గరికి వచ్చి రిజెక్షన్ అనేది కనిపించింది కదా లోలోంచి, అంటే ఇందులో బయర్స్ ఉన్నారని అర్థం చేసుకుంటున్నాం అండి ఈ రోజు మార్కెట్లో. మరి బయింగ్ సైడ్ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి, మనం ఎప్పుడైతే ప్రైస్ ఈ రోజు హైని అప్ సైడ్ క్రాస్ చేసిద్దో అక్కడ నుంచి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. లేదు ప్రైస్ లోలోకి వస్తున్నా సరే, ఇక్కడ మనకి సపోర్ట్ జోన్ అనేది ఉంది కదా, ప్రీవియస్గా బయింగ్ వచ్చింది కదా, ఈ జోన్ ఇంపార్టెంట్గా గమనిస్తూ అక్కడ మనకి ఏమైనా బయింగ్ ఎంట్రీ సెటప్ వస్తే అక్కడైనా బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. లేదు మార్కెట్ ఈ జోన్ ఎప్పుడైతే డౌన్ సైడ్ బ్రేక్ చేసిద్దో అక్కడ మనం కొంచెం వెయిట్ చేద్దామండి. మార్కెట్లో వెంటనే సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోకుండా బ్రేక్ అయిన తర్వాత ప్రైస్లో ఏం జరుగుతుందని గమనించిన తర్వాత ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలన్నమాట ఈ లో దగ్గర. ఓకే, దీన్ని ఇంకా డీటెయిల్గా మనం జోన్స్తో పాటు 5 minutes చార్ట్లోకి వెళ్ళి అనాలిసిస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం నిఫ్టీ 5 minutes చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ మనం లెవెల్స్ అనేది కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాం అండి. ఎందుకు అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం డీటెయిల్గా. ఈ పాయింట్లో చూస్తే సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా మనకి కొంచెం అగ్రెసివ్గా, కాబట్టి ఈ లెవెల్ని కొంచెం అప్సైడ్ అనేది జరుపుతున్నాం అండి. ఇక్కడ నుంచే కదా అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది. మళ్ళీ ప్రైస్ ఆ జోన్ దగ్గరకు వస్తున్నప్పుడు మళ్ళీ సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. అగ్రెసివ్ సెల్లింగ్ కాదు, లైట్గా సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఆ జోన్ని మళ్ళీ మనం బయింగ్ సైడ్ కూడా ఇంపార్టెంట్ గమనిస్తామండి. ఎప్పుడైతే ప్రైస్ ఈ జోన్ అప్ సైడ్ వెళ్ళి లోలోకి వస్తుందో అక్కడ నుంచి కూడా మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. ఈ జోన్ అప్ సైడ్ ఉన్నంత వరకు డిస్కస్ చేసుకున్నాం కదా ఇందాక డైలీ క్యాండిల్లో, ఈ రోజు హై ఇంపార్టెంట్ అండి అలాగనమాట. ఈ లెవెల్ని మనం ఇప్పుడు అడ్జస్ట్ చేస్తున్నాం. ఓకే, రేపటి అనాలిసిస్ని గమనిస్తే ప్రైస్ హైలోకి వస్తుంది అనుకోండి, ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం కదా ఇది ఒక రెసిస్టెన్స్ జోన్ అని, ఈ జోన్ దగ్గర మనకి ఏమైనా సెల్లింగ్ ఎంట్రీ సెటప్ వస్తే సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. ఓకేనా, లెవెల్ ఎంత ఉంది మనకి ఇక్కడ 26,065 అండి. లేదు ప్రైస్ ఈ లెవెల్ దగ్గర సస్టైన్ అయ్యి అప్సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి ఒక మంచి 5 minutes క్యాండిల్తో, అక్కడైనా మీరు బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు రీటెస్ట్ అయింది కదా, ఆ రీటెస్ట్లో అయినా మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఈ లెవెల్ పైన. నెక్స్ట్ గమనిస్తే మనకి రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది కదా, ఇక్కడ ఎంత ఉంది 26,140 అండి. ఈ లెవెల్ మనం కొంచెం అవాయిడ్ చేస్తున్నాం అండి ప్రైస్ అప్సైడ్ వస్తున్నప్పుడు. ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ కూడా అప్సైడ్ బ్రేక్ చేసిందో అక్కడ నుంచి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఈ లెవెల్ అప్సైడ్ ఉన్నంత వరకు. లేదు ప్రైస్ లోలోకి వస్తుంది అనుకోండి, లోలోకి వస్తుంటే ఇక్కడ గమనించండి ఈ రోజు లో ఉంది కదా, దాంతోపాటే ఇక్కడ మనకి ఒక సపోర్ట్ జోన్ అనేది ఉందండి. దీని మొత్తాన్ని కూడా మనం ఒక బయింగ్ జోన్ లా కన్సిడర్ చేసుకుంటాం అండి. ప్రైస్ ఈ జోన్ దగ్గరికి వస్తున్నప్పుడు ఇక్కడ మనకి ఏమైనా బయింగ్ ఎంట్రీ సెటప్ దొరికితే బై సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. లెవెల్ ఎంత ఉంది మనకి అక్కడ 25,865 అండి. లేదు మార్కెట్ ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ చేసింది అనుకోండి ఒక మంచి రెడ్ క్యాండిల్తో, ఇక్కడ మనం కొంచెం అలర్ట్గా ఉంటున్నాం అండి. బ్రేక్ అయిన వెంటనే మనం సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవట్లేదు. ఈ లెవెల్ కింద ఒక 1 hour అయినా సస్టైన్ అయింది అనుకోండి ప్రైస్ అప్ సైడ్ వెళ్లకుండా ఈ లెవెల్ కిందే ఉంటే అప్పుడు మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, ఎక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది, నెక్స్ట్ మన సపోర్ట్ జోన్ ఉంది కదా 25,750 అండి. ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. రేపు మార్కెట్ రేంజ్ లో కూడా ఉండడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఇక్కడ హై ఇక్కడ లో ఉంది కదా, ఈ రేంజ్ లో ట్రేడ్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉందన్నమాట. ఎందుకంటే ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ అండి. దాంతోపాటు ఈ రెసిస్టెన్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ట్రెండ్ చేంజ్ అయ్యింది కాబట్టి ప్రైస్ అంత ఈజీగా ప్రైస్ బ్రేక్ చేయడానికి ఛాన్స్ అనేది కొంచెం తక్కువ ఉందండి. కాబట్టి ఇక్కడ వెయిట్ చేయడానికి కూడా పాసిబిలిటీ అనేది ఉందన్నమాట ఈ రేంజ్ మధ్యలో. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ హవలీ చార్ట్లోకి వచ్చామండి. నిన్న అనాలిసిస్ చేసుకున్నాం ప్రైస్ని. ఇక్కడ ఏం కనిపించింది మనకి, ప్రైస్ అప్ సైడ్ వచ్చి ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా, ఈ లోన్ ఇంపార్టెంట్గా డిస్కస్ చేసుకున్నాం అండి. ఇందులో కూడా ఈ లోన్ మార్కెట్ ఎప్పుడైతే డౌన్ సైడ్ బ్రేక్ చేస్తుందో ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఎక్కడ వరకు మన లెవెల్ ఉంది కదా ఆ లెవెల్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది అని చెప్పుకున్నాం. అక్కడ నుంచి బయింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంది అని చెప్పుకున్నాం అండి. అలానే జరిగింది కదా ప్రైస్.
ఈ లోన్ డౌన్ సైడ్ బ్రేక్ చేసింది, ఫాల్ వచ్చింది, ఇక్కడ నుంచి మనకి బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది అనమాట. ఇప్పుడు ప్రైస్ దేన్ని ఇంపార్టెంట్గా తీసుకుంది? ఈ లోన్ ఇంపార్టెంట్గా తీసుకుందండి. ఎందుకు దీన్ని ఇంపార్టెంట్గా తీసుకుందని మనం అర్థం చేసుకుంటున్నాం. ఇక్కడ నుంచి బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా అగ్రెసివ్గా. మళ్ళీ ప్రైస్ ఈ జోన్ దగ్గరికి వస్తున్నప్పుడు మళ్ళీ బయింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంటుందండి. కాబట్టి మనం ప్రైస్ని అలా అర్థం చేసుకొని మళ్ళీ ఈ జోన్ దగ్గరికి వస్తున్నప్పుడు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. లెవెల్ ఎంత ఉంది మనకి ఇక్కడ? 59K అండి. లేదు ప్రైస్ హైలోకి వస్తుంది అనుకోండి, హైలోకి వస్తుంటే ఇక్కడ నుంచి మనకి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా, కాబట్టి ఇక్కడ లైట్గా సెల్లింగ్ రావడానికి కూడా పాసిబిలిటీ అనేది ఉందండి. రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఎంత ఉంది మనకి ఇక్కడ లెవెల్? 59,540 అండి. లేదు మార్కెట్ ఈ లెవెల్ ఎప్పుడైతే అప్ సైడ్ బ్రేక్ చేసిద్దో అక్కడ నుంచి మనకి బయింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఆ లెవెల్ అప్ సైడ్ ఉన్నంత వరకు మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. లేదు ప్రైస్ ఈ జోన్ ని డౌన్ సైడ్ బ్రేక్ చేసినా సరే దీని మొత్తాన్ని కూడా మనం ఒక బయింగ్ జోన్ లాగా కన్సిడర్ చేసుకుంటున్నాం అండి ఇక్కడ. ఓకేనా, ఈ జోన్ మొత్తాన్ని బయింగ్ జోన్ లాగా కన్సిడర్ చేసుకుని ప్రైస్ మళ్ళీ ఈ జోన్ దగ్గరికి వస్తున్నప్పుడు అక్కడ ఏమైనా బయింగ్ ఎంట్రీస్ వస్తే బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకు ఇక్కడ గమనించండి, ప్రీవియస్గా ఇక్కడ నుంచి మనకి బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా, కాబట్టి ఈ జోన్ ఇంపార్టెంట్ గమనిస్తాను అనమాట. బయింగ్ సైడ్ కి లెవెల్ ఎంత ఉంది మనకి ఇక్కడ? 58,680 అండి. ఇప్పుడు మనం సెన్సెక్స్ అవలీ చార్ట్లోకి వచ్చామండి. ఇందులో మనం లెవెల్స్ అనేది డిస్కస్ చేసుకుంటాం కదా, లెవెల్స్ చూద్దాం. ఇప్పుడు ప్రైస్ హైలోకి వస్తుంటే మనకి రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉంది? ఫస్ట్ది 85,540. దాని తర్వాత ఎక్కడ ఉంది మనకి రెసిస్టెన్స్ జోన్? 85,965 అండి. లేదు ప్రైస్ లోలోకి వస్తుంటే సపోర్ట్ జోన్ ఎక్కడ ఉంది మనకి? ఫస్ట్ది ఇక్కడ ఉందండి, 84,640 అనమాట. దాంతోపాటు ఇక్కడ గమనిస్తే మనకి ఇక్కడ నుంచి కూడా బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా, కాబట్టి దీని మొత్తాన్ని చిన్న బయింగ్ జోన్ లా కన్సిడర్ చేసుకుంటున్నాం అండి. ఇవి మన లెవెల్స్ అండి. సెన్సెక్స్ చార్ట్ లో ప్రైస్ ఆ జోన్ దగ్గరికి వస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అనేది అనాలిసిస్ చేసుకొని మీకు ఏమైనా ఎంట్రీ సెటప్ వస్తే ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఓకే, మనం అయితే లెవెల్స్ గురించి డిస్కస్ చేస్తామని చెప్పాను కదా, ఇంపార్టెంట్ లెవెల్స్. వాటి గురించి డీటెయిల్ గా మనం స్పెషల్ వీడియోస్ లో డిస్కస్ చేసుకుందాం అండి. ఓకేనా, నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.